మంతెనాస్ కిచెన్ ఫాలోవర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం వింటర్ కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మీ అందరికీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండే నాలుగుటిని ఇక్కడ వాడుతున్నాం. 1 మిరియాలు, 2 అల్లము, 3 వామాకులు, 4 పసుపు, లగ్డాంగ్ పసుపు. ఈ నాలుగుటిని వేసి మరిగించి కషాయం కాసుకొని గనక మనం త్రాగితే దగ్గు, జలుబు, శ్లేష్మాలు, కఫము, తుమ్ములు, థ్రోట్ ఇన్ఫెక్షన్, సోర్ థ్రోట్, అట్లాగే ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ కషాయం ఉదయం ఒక గ్లాసు, సాయంకాలం ఒక గ్లాసు కనుక తయారు చేసుకు త్రాగితే అనేక అద్భుతమైన లాభాలు. ఇలాంటి వాటన్నిటిని సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడటానికి యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా పుష్కలంగా అందించే ఈ కషాయం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూశారు కదా, అలాంటి కషాయాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరణగా చూద్దాం. చలికాలంలో వచ్చే కఫము, దగ్గు, శ్లేష్మాలు, థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, అట్లాగే పొట్ట ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికి కూడా ఈ సీజనల్గా వచ్చే ఇట్లాంటి వాటికి ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి సహజంగా తగ్గించుకోవటానికి మనం ఇంట్లో ఎట్లా కషాయం తయారు చేసుకోవచ్చు అంటే, ఒక పావు లీటర్ నీళ్ళని పొయ్యి మీద పెట్టేసి బాగా మరగనివ్వాలి. అలా బాగా నీరు బుడగలొచ్చి మరిగే వరకు ఉంచిన తర్వాత అందులో ఒక 3 గానీ, 2 గానీ వామాకులు తీసేసుకొని తుంపి వేయాలి. ఇది లంగ్స్‌లో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి, గాలి గొట్టాలు కాస్త ఫ్రీ అవ్వటానికి, లోపలుండే శ్లేష్మాలు బాగా ఈజీగా కట్ అవ్వటానికి, శ్వాస ఫ్రీగా ఆడటానికి వామాకు బాగా ఉపయోగపడుతుంది. అందులో ఒక అర టీ స్పూన్ మిరియాల మొక్క చెక్క వేయాలి. మిరియాలు దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్‌కి, కఫం తగ్గించడానికి చాలా మంచిది కదా, గొంతుకు ఫ్రీగా ఉండటం కోసం. అలాగే ఒక అర టీ స్పూన్ అల్లము తురుము ఇది కూడా వేసేసేయాలి. ఈ రెండిటిని మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. ఎందుకంటే మిరియాలు, అల్లంలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ మరిగేసరికి నీళ్ళల్లోకి వస్తాయి. ఆవిరిపోకుండా మూత పెట్టి మరగనివ్వాలి. అలా 5, 6 నిమిషాలు మరిగిన తర్వాత పొయ్యి మీద నుంచి దించేసి ఆ నీళ్లను మనం త్రాగే కషాయం గ్లాసులో ఫిల్టర్ పెట్టేసేసి వడకట్టేసేయాలి. అప్పుడు అల్లము తుక్కు కానీ, మిరియాల ముక్కలు కానీ పైన ఆగిపోతాయి. మనం కషాయం త్రాగటానికి ప్యూర్ లిక్విడ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న వాటర్ అట్లా వచ్చేస్తుంది. దానిలో చిటికెడంత 2 వేళ్లతో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత పసుపు తీసి వేయాలి. ఆ పసుపు మనం వాడేది లగ్డాంగ్ పసుపు. ఇది మేఘాలయ రాష్ట్రంలో దొరికే స్పెషల్ పసుపు అన్నమాట. ఇండియాలోనే హైయెస్ట్ కర్క్యూమిన్ అనే మెడిసినల్ ప్రాపర్టీ ఉన్న పసుపు ఒక లగ్డాంగ్ పసుపు. అంటే మన రాష్ట్రాల్లో దొరికే పసుపు అయితే 2-3 లేకపోతే 3-4% మాత్రమే కర్క్యూమిన్ అనే మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుంది. పసుపులో ఉండే అసలైన ఔషధ గుణం మరి మేఘాలయ లభించే లగ్డాంగ్ పసుపులో మాత్రం 8-12% ఉంటుంది. అందుకని చిటికెడంత కలిపినా చూడండి రంగు ఎలా వచ్చిందో. అందుకని తక్కువలో ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకు వెంటనే ఉపశమనం కలిగించి గొంతు, కాస్త ముక్కు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, పొట్ట ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్న వాటన్నిటిని చంపటానికి, ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గించటానికి, చలికాలంలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయటానికి ఈ లగ్డాంగ్ పసుపు స్పెషల్‌గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన ఆశ్రమంలో ఈ లగ్డాంగ్ పసుపే స్పెషల్‌గా వాడుతున్నాం అన్నమాట. thegoodhealth.co.in ఆ వెబ్‌సైట్ ద్వారా మనం పొందొచ్చు. ఇప్పుడు మేము వాళ్ళ ద్వారానే తెప్పించి ఈ పసుపుని స్పెషల్‌గా వాడుతున్నాం. చూసారు కదా, వింటర్ కషాయం ఇంత పసుపేస్తే చూడండి ఎట్లా అయిపోయిందో. ఇందులో కాస్త తేనె వేసుకుంటే ఎవరికైనా తీపి ఇష్టమైన వారు తేనె వేసుకోవచ్చు. ఇష్టం లేదు అంటే ఒట్టిగా అట్లా త్రాగినా ఇబ్బంది ఉండదనమాట. రోజుకు 2 సార్లు గనక జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నప్పుడు, శ్లేష్మాలు గానీ, తుమ్ములు గానీ, పొట్ట ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఈ కషాయం చలికాలంలో అద్భుతంగా పనికొస్తుంది. ఈ మధ్య అన్ని కల్తీయే మార్కెట్లు ఎక్కువ భాగం దొరుకుతున్నాయి. పసుపు కూడా రంగు కలిపేసి అమ్మేస్తున్నారు. ఒరిజినల్‌గా ఔషధ గుణాలు పసుపులో ఉండవు. మిరియాల్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్‌ని తీసేసిన మిరియాలు. అందుకనే ఘాటు ఎక్కువ ఉండవు. అట్లాగే అల్లము కూడా అట్లాగే. ఇలాంటివన్నీ కూడా మనకి ఒరిజినల్ క్వాలిటీ గనక మార్కెట్‌లో కొంచెం డబ్బు ఎక్కువైనా తెప్పించుకోగలిగితే, ఇప్పుడు అల్లముని ఎండబెడితే సొంటి అంటారు. ఆ సొంటి కూడా మరి అల్లములో ఉండేది జింజరాల్స్ అనే కెమికల్స్.
ఇది హైయెస్ట్ జింజిరాల్ అనే కెమికల్ కాంపౌండ్ మనకి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ఉండదు. మేఘాలయ అక్కడ దాని నుంచి ఎండబెట్టిన పసుపులైతే ఈ జింజిరాల్ అనే కెమికల్ కాంపౌండ్ అనేది మన రాష్ట్రాల్లో దొరికే వాటితో పోలిస్తే 4, 5 రెట్లు ఎక్కువ లభిస్తున్నదనమాట. అంటే అట్లా ఒరిజినల్‌గా మనం ఎక్కడా కల్తీ చేయకుండా వాటిలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్‌ని తొలగించేసి అమ్మకుండా ఉండే చోట నుంచి మనం తెప్పించుకోగలిగితే అసలు బయట మందులు వేసుకోకుండా ప్రకృతి ప్రసాదించిన ఇట్లాంటి న్యాచురల్ ఔషధాల ద్వారానే మనం అనేక జబ్బుల్ని తగ్గించుకోవచ్చు. సమస్యలొచ్చినప్పుడు ఉపశమనాన్ని పొందొచ్చు. ఈ మధ్య మనం ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ వాళ్ళ ద్వారా ఇలాంటివన్నీ మనం సేకరించి ఆశ్రమంలో కూడా వాడటం ద్వారా ఆశ్రమంలో రోజు 2 పూట్ల కషాయం ఇస్తాం. అలాంటి వాటిలో ఇలాంటివి ఉపయోగించినప్పుడు త్వరగా ఫలితం కనపడుతున్నది బాగా స్పష్టంగా ఒరిజినల్ క్వాలిటీకి ఉండే తేడా సాధకులు ఇక్కడ కూడా గమనించగలుగుతున్నారు. కాబట్టి ఇలాంటి వింటర్ కషాయాన్ని మీరు కూడా తయారు చేసుకుని పిల్లలకైనా, పెద్దలకైనా అవసరానికి ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.